పెళ్లి వస్తువా? ఆ పెళ్లి ఉండే పెళ్లి ఏంటి ఇంకా కారం తీవంట. కారం ఎంత కమ్ముతుంది? ఏం పెద్ద ఒక్కలేదు 4 లక్షలు పోయింది. ఏం సార్ దానికి టైర్లు లేవు, ఎట్లా అమ్ముతుంది? వాళ్ళ టైర్లు వేసుకుంటామని చెప్పి వాళ్ళు వేసుకుంటామంటారా? అంతేలే. అంటే టైర్లు 4 అమ్మేసింటే వాళ్ళు నువ్వు మా తక్కువ కాదులే సార్. డబ్బులు తక్కువ పడే కొద్దీ కట్టడానికి 6 టైర్లు అమ్ముతావా? మా ఫ్రెండ్ సొంత బిడ్డనే కదా. అవునులే అవునులే. కట్టడానికి తక్కువ వచ్చిందిరా అంటే సర్లేని వాడు ఎప్పుడు అడిగితే ఒక టైర్ ఇప్పుడు తీయడము అమ్మేయడం, వానికి డబ్బులు ఇవ్వడం. స్టీరింగ్ పీకూడదు. స్టీరింగ్ పీకితే మళ్ళా నడపనికి రాదని చెప్పేసి దొబ్బుకొని పోతుండ్రి తీసుకున్నాడు. యాద సైకిల్ టైర్ అని వేసుకొని దొబ్బుకొని పోతుండే. అట్లా ఆ విధంగా అమ్మేసి సార్ అంత తిప్పలే. ఏం చెప్పమంటా సార్, ఆదాయం ఏం లేదు, ఇంకంత అప్పులే కదా. పాప పెద్దగా అయింది, పెళ్లి చేయాల. పాపం వాడు ఒకటే బాధపడుతూ ఉంటే అన్నా డబ్బులు ఇయ్యి అన్నో. నువ్వు కొంచెం వయసులో ఉన్నప్పుడు ఏట తింటుంటే ఒక ఏట అవునా? ఫుల్ తినేవాడిని. ఒక మేక పోతనే లేపుతుంట. 2 ఫుల్ బాటిల్ ఏం లేదు, ఒక ఫుల్ బాటిల్ కొడుతుంటే ఒక ఇప్పుడు ఒక ఏట ఉంటది కదా, సగం నాకే. ఏం అట్లా అదనంగా తిన్నావా అప్పుడు? ఏమప్పుడు అట్లా ఉన్నది వయసులో బాగా తిన్నావంట. అప్పులేం కర్మ ఎట్లా వస్తే అట్లా తిన్నాను. కాదు, 1 ఎకరా సేను ఏదో వచ్చింటే దాన్ని కూడా అమ్ముకొని తిన్నావంట. మరి జీవితంలో ఏం తినడానికే కదా మనం ఉండేది. ఇప్పుడు ఎవరు కట్టాలి అప్పు? అప్ప మా కొడుకులు కట్టుకుంటారు వాళ్ళే. అంటే వాళ్ళ మీద వేసేకా నువ్వు ఇవన్నీ ప్లాన్ వేసి? వాళ్ళ పనులు చేయరాళ్ళు. అంటే నీ పని బాగుంది. నీ పనే బాగుందప్ప, అప్పు చేసి తినడము. మరి ఈ కాలంలో కూడా ఎవడు పని చేస్తున్నాడు? అదే కదా, ఆడ లోన్ తీసుకునేది, ఆడ చీటీలు ఎత్తేది, ఈడ చీటీలు ఎత్తేది, జలసాలు చేసేది. ఏడొస్తాయి చెప్పు పని చేస్తే? ఇప్పుడు ఒక దగ్గర పని చేసినాం అనుకో, వాడు కరెక్ట్ 15కో 20కో ఇస్తాడు. ఇంకా రోజు పోతా డబ్బులు యాడికైతాయి? అదే కదా. మనం ఇప్పుడు ఫోన్లేనా, మన కథనే ఎత్తుకో. ఇప్పుడు మనమే ఎక్కడైనా పనికి పోతే మనకి ఎవడు పెట్టుకుంటాడు పనికి? ఎవరైనా పూచుంటే పెట్టుకుంటారు, లేకుంటే కొత్త వాడితే ఎందుకు పెట్టుకుంటారు? డబ్బులు ఏడు కొత్త వానికి అసలే అంటే వానికి జరగాలి కదా. వానికి జరగదు, మనకి ఇయ్యడు. దానికోసమే ఏం చేయాలి అర్థం కాదన్నా. నీకు చెప్తుంది ఏదైనా వాచ్మెన్ డ్యూటీ ఉంటుంది చూడు. మరి వాచ్మెన్ డ్యూటీ చేస్తామన్నా ఏం పొద్దుపోక ఊరికే రాత్రి మేల్కుందాం మని అన్నా. ఇప్పుడు ఎవరికి నిద్ర వస్తుంది చెప్పు? అందరూ 1కి 2 గంటలకు పనుకుంటున్నారు. అంతేనంటవా? ఎవడు పనుకుంటున్నాడు చెప్పు? 6 గంటలకి 7 గంటలకి సెల్ ఫోన్లు చూసుకుంటా. మళ్ళీ అన్నా ఏం లేదన్నా, ఒక సినిమా 9 గంటలకు స్టార్ట్ చేసినాం అనుకో, 12:30కి అయిపోతుంది. ఒక సినిమా డౌన్లోడ్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి చూసుకుంటేనే అర్థము అయిపోయా దినము. ఇంకా అర్థం దినము ఆ ఈగలు ఇట్లా అనుకుంటే అనే లోపల తెల్లారైతుంది. ఇంకా మరసంగా పోవచ్చు ఇంటికి అని నేను ప్లాన్ వేసిన. ఓహో అలాగనా? చూడు నువ్వు కూడా వస్తావు, పోదాం ఇద్దరం. వస్తాపండి, నాకు కూడా ఏం పెద్ద ఏం నీకు ఇప్పుడు ఇంటికాడ మనం ఎంత తింటామన్నా? ఏం పని ఉంటుంది చెప్పు మనకి ఇంట్లో? అదే ఏం పని ఉంటుందా? ఏం లేదు, పని చేసేంత వయసు లేదే. లేదు. ఇంకొకటి, మనం ఇంట్లో ఉంటే కూడా బంధువులు ఎక్కువ వస్తారు. దానికోసమే మనం ఇంట్లో లేకపోతే అయిపోయా చెప్తాది లేడు అప్పులో వస్తే కూడా బచావ్ అవుతాము. కరెక్ట్. మనం అప్పుడు రాత్రి పగులు చేయాలి చూడు పని. చేద్దాం. ఇంట్లో ఉండకూడదనా? ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో ఎప్పుడు ఉండాలా? ఆదివారం పూట బాగా మటన్ గిటన్ తలకాయ కూర చేపలు గీపలు తీసుకొని బాగా రొట్టెలు చేసుకొని తింటే అప్పుడు ఉంటది నా అన్ని. ఆ పని చేయాలని ప్లాన్ చేసిన. ఓకే. ఊరికి పొద్దుమూకులు ఇంట్లో ఏడ పనుకుంటావన్నా? ఏంది ముడ్డినొస్తుంది, నడుమునొస్తుంది, పనుకొని పని లేక ఏదన్నా ఇప్పుడు నీళ్ళ చెంబు ఎత్తాలంటే కూడా సేపు పట్టుకుంటుంది. అట్లా అయిపోయింది కాలము. మొత్తం కరోనా వచ్చినాకంతా బాడీ వీక్ అయిపోయినట్టుంది. వీక్ పాకైంది, పాకమైపోయింది. పాకమే మైసూరు పాకే. మైసూరు పాక. దానికోసమే ఏం లేదన్నా ప్లాన్ వేసిన. ఏమని? నువ్వే చూడు మళ్ళీ ఏడని పని ఉంటే. సర్లే. అదే వీళ్ళు ఇటుకలు పట్టింది కదా, అట్లా పని ఏడైతేలేనా మనకి? మరి వాచ్మెన్ డ్యూటీపా అదేనే. మరి ఇటుకలు పట్టిన దగ్గర వాచ్మెన్ ఉండాలి కదా. మనకేం పని ఉంటదప్ప? ఇటుకలు కదా. మన లంగ్స్ కూడా మంచిదన్న, ఊపితే పీప్ 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 అంటే అయిపోయా. కరెక్ట్. మనకి ఆరోగ్యం. మనకి మళ్ళీ డ్రెస్ కూడా ఇస్తారు కదా వాళ్ళే. ఇస్తారు. పంచలు కట్టుకోవాలా? డ్రెస్సులు ఇస్తారు. ఎవరు చూసా మనకి ఏమన్నా 8,000 జీతము. ఎంత జీతము? 10,000 ఇస్తారా? నువ్వు పొడుగు ఉండవు కాబట్టి. అంటే పొట్టిగా ఉన్న వాళ్ళకి 5,000. దానికైనా పొట్టిగుంటే అసలు గేట్ రానియరు. గేట్ హైట్ అన్నా ఉండాలి కదా. పాపము మళ్ళీ గేట్ హైట్ లేకపోతే కూడా బాగుండదు లేదా, దానికి మర్యాద ఉండదు వాచ్మెన్ కి. వద్దులే.
చూడనా మళ్ళీ ఏదో ఒకటి చేద్దాంలే, ఊరికి ఇంటికాడ ఉండేదానికి నా పనులను చేసుకుంటే డబ్బులను వస్తాయి కదనా. ఖచ్చితంగా వస్తాయి. మళ్ళీ ఎట్లా నువ్వు ఎట్లా మళ్ళీ మేల్కుంటావా రాత్రి? మేలుకుంటా కళ్ళు తెరుచుకొని. కళ్ళు తెరుచుకొని? అందరు కళ్ళు తెరుచుకునే కదప్ప మేల్కునేది. నేను కళ్ళు తెరుచుకొని నిద్రపోతా. అంటే ఏమన్నా అడ్డం పెట్టుకుంటావా కంటికి? ఇట్లా పెట్టి ఇట్లా నిద్రపోయే కూడా ఉంటదే లేదా? మాకుంటది. సీసీ కెమెరాలు పెట్టింటారు కదనా. అట్లాంటప్పుడు ఇట్లా ఏమైనా చిన్న చెట్టు ఉంటది కదా, స్తంభం ఉంటే ఇట్లా బెల్ట్ వేసుకొని ఇట్లా కట్టుకుంటే అంతేనా? నిలబడి నిద్రపోయేది. ఏం పని ఉంటారు రాత్రి పూట? దొంగలు వస్తారనా? మళ్ళీ సెక్యూరిటీ పెట్టడం అంటే, వాచ్మెన్ పెట్టడం అంటే అర్థం ఏంటి? అంటే ఏమన్నా పోతే మన మీద ఖచ్చితంగా తీసుకుపోయి లోపల పడేస్తారు. అబ్బా, మరి మళ్ళీ ఇదో కంప ఉందా? కంప ఉంది కదా, ముళ్ళ కంపలు అంతా ముళ్ళ కంపలేనా? ఎక్కడ కష్టమే లేను. మళ్ళీ ఏది చూడు, మళ్ళీ నువ్వే చెప్పప్ప. అదొకటి చేద్దాంలే. నువ్వు ఎట్లా అంటే అట్లా చెప్పు. ఇంకా ఉందా లేదా పని? ఉంది. రేపు వచ్చి నన్ను కలిస్తే ఏమన్నా తీసుకురావాలా సర్టిఫికెట్లు? నీ 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకుని రా. లేవు కదన్నా, చదివింది అంతా ఆ పక్క కదా. కర్ణాటకలో కాదు, ఒరిస్సాలో చదివితేనా ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఇయ్యారు కదా ఉద్యోగాలు. కాదనా, ఎక్కడెక్కడో వచ్చి వానికి తెలుగే రాదు, వాడు చేస్తాడు వాచ్మెన్ డ్యూటీ. వాచ్మెన్ వాళ్ళకి వెళ్తుంది, మనకు తెల్లవు. మళ్ళీ ఎట్లా మళ్ళీ మన దగ్గర ఏం లేదా? సర్లే, నేను ఊరిని పట్టుకొని నీకు ఉద్యోగం. ఆధార్ కార్డు ఒకటే ఉంది చూడప్పా. సార్లే, ఆధార్ కార్డు ఇంటికి ప్రూఫ్ అదే కదా. అదే బ్యాంక్ కార్డు తీసుకో, ఒకటి బ్యాంక్ ఏమంటారు ఏటీఎం కార్డు, తర్వాత పాస్బుక్. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను డ్రా చేస్తుంటా. అంటే నేను పని చేయాలా, నువ్వు డ్రా చేస్తావా? నమస్తే అన్న, పోయేస్తా. ఏందప్ప, నేను ఏదో రాత్రి పగలు కష్టపడి నిద్ర లేకుండా నేను పని చేస్తే ఏటీఎం కార్డు నువ్వు తీసుకొని డ్రా చేసుకుంటా అంటావు. అంటే మీకు రాదు కదా ఏటీఎం డబ్బులు తీయాలనేది. అన్ని నేర్చుకున్నారా? నేను లేకపోతే ఇంకోనికి ఇస్తాను. వద్దు. ఎవరికైతే ఏటీఎం కార్డు కూడా తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో డ్రా చేసుకుని, అలాంటి వాళ్ళని మేము నియమిస్తాం. నాకు ఏటీఎం లేదులే. లేదా? లేదు, బ్యాంక్ బుక్ లేదు. మళ్ళీ నీకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే అంటే చేస్తే ఎప్పుడు వస్తాయి డబ్బులు? నెలకు వస్తాయి. అవి నా అకౌంట్ లో పడతాయా? నీ అకౌంట్ లో పడేది. మళ్ళీ నాకు వస్తాయి సంబంధము. మళ్ళీ అప్పుడు పేమెంట్ పడిన రోజు మేము ఎంజాయ్ చేయకూడదా? నేను ఎక్కించినా కాబట్టి ఒకసారి చేపిస్తాలే. నెల కాదు, ఎంత ఇస్తారు చెప్పు జీతం? 12,000 ఇస్తారు. 12,000 నీకు నెల ఇయ్యాలా? నేను ఏం పెద్ద ఎక్కువ 500 కదా. అట్లా చెప్పానా? నాకు భయమే, మొత్తం కొట్టేస్తామేమో. ఎంత ఏమంటారు దుర్మార్గున్నా నేనేమన్నా? ఏమోపా, ఈ డబ్బుల విషయంలో సిగిన అందరూ అట్లా అవుతారేమో. నాకు లేదు. సరేలే, రేపు ఎన్ని గంటలకు రమ్మంటావు? రేపు ఉదయం కరెక్ట్ 10 గంటల 10 నిమిషాల 15 సెకండ్లకు వచ్చేసి. అంతసేపు టైం అంటే కష్టమన్నా, ఒక టైం చెప్పు. అదేనయ్యా, ఉదయం 10 గంటల అంటే ఆడికి స్టాప్ చెయ్యి. నిమిషాలు, తూకాలు, పావు కిలో అవన్నీ వద్దు. మంచి ముహూర్తం అది, రాహుకాలం వెళ్ళిపోతుంది. ఆడికి చెప్పు, కరెక్ట్ చెప్పు. 10 గంటల 10 నిమిషములకు. 10 గంటల 10 నిమిషాలకి. ఇంకా 10 సెకండ్లకు. మళ్ళీ సెకండ్లు ఎందుకప్పా? ఉండాలా మంచి జరగాలంటే. అంటే నేను ఎప్పుడు బయలుదేరాలా? మీ ఎక్కడ అవన్నీ 10 నిమిషాలు దాటి 15 నిమిషాలు దాటాలా? అట్లా కాదు, నువ్వు కరెక్ట్ గా ఆఫీస్కి రావడానికి టైం 10 గంటల 10 నిమిషాల 10 సెకండ్లకు. అంటే నువ్వు మీ ఇంటి నుంచి ఎంత దూరం ఉందో దాని ప్రకారం నువ్వు ఫాలో కావాలి.